నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి డిగ్రీ గురుకుల సంక్షేమ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్న చెండూరు మండలం జోకిగూడెం గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని రసాల శివానిపై నెల 19న కళాశాలలో ర్యాగింగ్ కు పాల్పడి హత్యాయత్నంకు ప్రయత్నించిన తోటి విద్యార్థినులు కళాశాల ప్రిన్సిపల్ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర నగర ఉప్పర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఉప్పరి శేఖర్, సగర బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, శివాని తల్లి విజయలు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సగర ఉప్పర సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు నేర్లకంటి రవికుమార్, సగర బలుగురి కరుణాకర్, సగర రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్లెట్ల మారయ్య సగర, నేర్లకంటి దయాసాగర్, నేర్లకంటి సుధాకర్ సాగర్, కొలుగురి ప్రవీణ్ సాగర్, రాసాల లోకేష్ సాగర్, ఎదుటి తిరుమలేశ సాగర్ బంధువులు పాల్గొన్నారు. అంటే వారు ఈరోజు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటు ఎంత దారుణంగా ఉందంటే నల్గొండ జిల్లాలో నల్గొండ రూరల్ పోలీస్ స్టేషన్లో శివాని తల్లి ఫిర్యాదు చేసింది. నా బిడ్డను ఎవరో హత్య చేసిండ్రు, నా బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ఈ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించినటువంటి ఎవరైతే ఉన్నారో, ర్యాగింగ్ చేసినటువంటి పిల్లలు, తనతో చదువుకుంటున్నటువంటి పిల్లలు ర్యాగింగ్ చేసినరా, లేకపోతే ఆ గురుకులాల్లో ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్తో పాటు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా ర్యాగింగ్ చేసిరా అనేది బలమైన అనుమానం ఉంది నాకు అని చెప్పేసి తల్లి స్వయాన పోయి పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ చేసింది. వాళ్ళు ఏం చేసిండ్రు, ఈరోజు పోలీసులు 3 రోజులు పూర్తి అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయాలి. ఎంత దారుణం అండి. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్నదని చెప్పేసి ఎవరైతే సోషల్ వెల్ఫేర్ ఆ హాస్టల్కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకుపోయి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసి, ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేసిన మొదటి రోజు ఆ హాస్పిటల్ ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి బిల్లులు చెల్లించారు. 2వ రోజు నుంచి వదిలేశారు, మాకు సంబంధం లేదు మీరు కట్టుకోండి అని చెప్పేసి. తండ్రి చనిపోయిండు, తల్లి చిన్న కిరాణా కొట్టులో పొట్ట గడుపుకోవడం కోసము కష్టపడి పని చేసుకుంటూ తన బిడ్డను తన కుమారుని చదివిస్తూ ఉంది. విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వ హాస్టల్లో చదువుకుంటున్నటువంటి ఈ అమ్మాయికి ఈరోజు కోమాలకు వెళ్ళిపోయింది. విపరీతమైనటువంటి గాయాలయ్యి, ప్రధానంగా ఈ గాయాలు కూడా మరి ఎవరో ఉరేసినట్టుగానో లేకపోతే తను ఉరేసుకున్నదా ఏంది అనేది అర్థం కావట్లేదు. మెడ మీద గాయాలున్నాయి, ఛాతి మీద గాయాలున్నాయి, చేతులకు గాయాలున్నాయి. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరగాలని చెప్పేసి తల్లి పోలీసులకు కంప్లైంట్ ఇస్తే 3 రోజులైనా కూడా పోలీసులు ఇప్పటి వరకు కూడా మరి ఎఫ్ఐఆర్ చేయకపోవడం అనేది చాలా దారుణమైన విషయము. సోషల్ వెల్ఫేర్లో చదువుకుంటున్నటువంటి పేద విద్యార్థులకు రక్షణ ఎక్కడుంది? ప్రభుత్వ అధికారులు ఆలోచించాలి. ఈరోజు ఎక్కడ జరిగింది ఇది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్యులు స్వయాన తన యొక్క సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో జరిగినటువంటి ఉదంతం. ఈ ఘటన మీద ఇలాంటి విచారణను కొనసాగిస్తలేరని చెప్పేసి మేము ఈరోజు ఆరోపణ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు అంటే ప్రభుత్వంకు ఏమన్నా రిమార్క్ వస్తుందని చెప్పేసి భయపడుతూ ఉన్నారా? మీ మీద ఏమన్నా ఒత్తిడి ఉందా? ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ఒక విద్యార్థిని తాను ఐఏఎస్ కావాలని చెప్పేసి కలలు కంటూ నిరుపేద కుటుంబం ఒక తల్లి తన బిడ్డను ఐఏఎస్ చేయాలని చెప్పి కష్టపడి చదివిస్తూ ఉంటే ఈరోజు ఆ అమ్మాయి కొట్టుమిట్టాడుతూ ఉంది ప్రాణాపాయ స్థితిలో. తను చేసిన పాపం ఏంటి? మీ గవర్నమెంట్ పెట్టినటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకోవడం ఒక పాపమా? ఆ అమ్మాయికి ఏం జరిగింది, ఎట్లా అయింది? ఆమె ఆత్మహత్య చేసుకుందా, ఎవరైనా హత్య చేసిండ్రా? దేనికి కారణం అని చెప్పి విచారణ చేయమని చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకుండా ఈ రోజు వరకు ఇప్పుడు నేను పోయి పోలీస్ స్టేషన్లో అడిగితే వాళ్ళు ఏమంటా ఉన్నారు, 3 రోజుల తర్వాత పోయి అడిగితే మేము ఎఫ్ఐఆర్ చేయలేదు, విచారణ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తామంటారు. అసలు చట్టం ఏం చెప్తున్నది? పోలీసులు ఎవరికి డ్యూటీ చేస్తున్నారు వీళ్ళు? ఎఫ్ఐఆర్ అనేది ఏంది? ఎఫ్ఐఆర్ తర్వాత ఛార్జ్షీట్ ఏంది? ఈ మధ్యలో జరగాల్సిందేంది? ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత నువ్వు ఎంక్వైరీ స్టార్ట్ చేయాలి కదా, విచారణ చేయాలి కదా. నువ్వు ఎఫ్ఐఆర్ చేయకముందు అంటే ఈరోజు ఆ అమ్మాయి ప్రాణాపాయ స్థితిలో ఉన్నది. ఆ అమ్మాయికి కనుక ప్రాణం కనుక ఏమన్నా అయితే ఇక్కడ ఉన్నటువంటి మంత్రి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరే బాధ్యత వహించాలి.
ఇక్కడ ఉన్నటువంటి సిఐ ఎస్ఐ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో ఎస్పీ కాడికి వెళ్ళి మీరు బాధ్యత వహించాలి. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడే ఆర్టీఓ గారికి కలిసి వచ్చాం. జిల్లా కలెక్టర్ గారు మీరు కూడా సీరియస్గా తీసుకుంటే ఒక మెజిస్ట్రేట్గా ఈ జిల్లాలో ఇంత దారుణంగా ఒక ఫ్యూచర్ ఉన్నటువంటి ఒక ఐఏఎస్ కావాల్సినటువంటి ఒక అమ్మాయి, నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయి ఈరోజు ఏ పరిస్థితుల్లో ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించడానికి కూడా ప్రభుత్వం ముందుకు రావట్లేదంటే ఇంతకంటే దారుణమని ఇంకేదైనా ఉంటుందా? ఇది ఆలోచించాలి. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా నేను చెప్తా ఉన్నాను, ఒకవేళ ఆ అమ్మాయికి శివాని కనుక మా బంధువు ఆ అమ్మాయికిట ఏమైనా అయిందంటే ఈ రాష్ట్రం మొత్తం అగ్నిగుండం చేస్తాం. ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు బాధ్యత వహించాలి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మీ నియోజకవర్గం ఈ అమ్మాయి మీరు బాధ్యత వహించాలి. లేదంటే మీ అన్నదమ్ముల యొక్క చరిత్ర ఏందో ఈ నల్గొండలో ఈ నల్గొండ నడి బొడ్డు మీద మీదేందో మేము చూపిస్తాం. ఈరోజు ఆషామాషి విషయం కాదు. ఏ అమ్మాయి సోషల్ వెల్ఫేర్ ఏదైతే హాస్టల్లో చదువుకుంటున్నటువంటి అమ్మాయికి, చిన్న అమ్మాయి రేపు ఐఏఎస్ కావాలని కలలుగంటున్న అమ్మాయిని ఒక హాస్పిటల్లో పెడితే ట్రీట్మెంట్ కూడా చేయించరా? ఇంత దౌర్భాగ్యం ఉందా మీ నియోజకవర్గంలో మీరున్నటువంటి మీ ప్రాంతాలు? ఇదేనా మీరు చేసేది? మేము అడుగుతూ ఉన్నాం. ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఏమైనా కూడా ఆ అమ్మాయి కోమాల నుంచి బయటికి రావాలి. ఆ అమ్మాయి ఏం చెప్తుందో చెప్పిన తర్వాత ఫర్దర్ స్టెప్ తీసుకోండి. కానీ ఫస్ట్ ఆమెను కాపాడండి, ఆమెను ప్రాణాల నుంచి కాపాడండి, ఆమెను రక్షించండి. మహాప్రభు రక్షించండి. దానికోసం కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థానిక ఎమ్మెల్యే గారికి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కానీ మీరు పట్టించుకోకుండా ఈరోజు పోలీసులు 100% నిర్లక్ష్య ధోరణి అంటారా, లేకపోతే ప్రభుత్వం మీద ఏమైనా రిమార్క్ వస్తుందని చెప్పేసి ఎవరైనా పైనుంచి ఉన్నతాధికారులు ఏమైనా ప్రెషర్ చేస్తే గిట్ట చేయలేదా? ఎఫ్ఐఆర్ వేయకపోవడానికి కారణం ఏంది? ఇక్కడ ఉన్నటువంటి సిఐతో పాటు ఎస్ఐ మరియు ఎస్పీ గారి వరకు కూడా మీరు బాధ్యత వహించాలి. రేపు ఏం జరిగినా మీరే బాధ్యత వహించాలి. ఆ అమ్మాయికి మాత్రం 100% చెప్తా ఉన్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయి ప్రాణాపాయం నుంచి కాపాడాలి. ఆ అమ్మాయి మంచిగా ఆరోగ్యంగా బయటికి రావాలి. ఆ తర్వాత మీరు ఏం చేస్తారో చేయండి. కానీ లేని పక్షంలో నేను చెప్తా ఉన్నాను, రేపు మార్నింగ్ వరకు చూస్తున్నాము. ఇక్కడ పోలీస్ స్టేషన్ నల్గొండ ఎస్పీ గారు కూడా నేను చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా, ఒకవేళ ఎఫ్ఐఆర్ కనుక వేయకపోతే వాళ్ళ తల్లి, వాళ్ళ ఎవడైతే బ్రదర్ ఉన్నారో, మేము కుల సంఘం నాయకులం మొత్తం కూడా పోయి హెచ్ఆర్సీ ఏదైతే మానవ హక్కుల కమిషన్ దగ్గర పోయి కూర్చుంటాం. మీ బండారం ఏందో బయట పెడతాం. 3 రోజుల తర్వాత ఏం తమాషాలు చేస్తున్నారా? ఏమనుకుంటారు మీరు? ఇంతకు ఏం చట్టం ఉన్నదా మీ దగ్గర? ఏం చట్టం మారిందో చెప్పండి, బహిరంగంగా చెప్పండి. మేము చేయలేం మీ మీద కంప్లైంట్ అని చెప్పి కంప్లైంట్ తీసుకోకండి. కంప్లైంట్ తీసుకున్నారు, రిసీవ్డ్ అని చెప్పేసి ఒక ఎస్ఐ గారు, స్టేషన్ హౌస్ ఆఫీసరు రిసీవ్డ్ అని చెప్పి సంతకం పెట్టిన అక్నాలజ్మెంట్ మా దగ్గర ఉన్నది. మేము రేపు మార్నింగ్ వరకు చూస్తాం. రేపు మార్నింగ్ 10 తర్వాత ఒకవేళ మీరు ఎఫ్ఐఆర్ కనుక చేయకపోతే తెలంగాణ మానవ హక్కుల కమిషన్ దగ్గర పోయి కూర్చుంటాం. మేము అవసరమైతే హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా పోతాం. మీ సంగతి ఎందుకు చూస్తాం? ఫస్ట్ ఇమ్మీడియట్లీ ఎఫ్ఐఆర్ చేయాలి. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలి. ఏం జరిగింది? ఆ అమ్మాయిని వేధించిన వాళ్ళు ఎవరు? టార్చర్ చేసిన వాళ్ళు ఎవరు? అక్కడ ఏదైతే ఉదయం 5 నుంచి 7 వరకు జరిగినటువంటి తతంగం మొత్తం ఏంది? 5:30కు 5:40కి ఆ అమ్మాయి కింద పడి చనిపోయిందని చెప్పేసి తెలిస్తే 6:30కు వీళ్ళు ఫోన్ చేస్తారట పేరెంట్స్. అంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఇదేనా? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇంతకు భవిష్యత్తు తరాల పిల్లలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇదేనా మీరు చేసేది? అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ చేయాలి, విచారణ స్టార్ట్ చేయాలి. ఏం జరిగిందో నిజాలు మొత్తం కూడా బయట పెట్టాలి. సీసీ ఫుటేజ్ మొత్తం కూడా బయట పెట్టాలి. అక్కడ జరిగినటువంటి విద్యార్థుల యొక్క స్టేట్మెంటు, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ స్టేట్మెంట్ కూడా మొత్తం బహిర్గతం చేయాలి. ఆ తర్వాత ఏదైతే ఉన్నదో ఆ తర్వాత ఎక్కడైతే ట్రీట్మెంట్ ఇమ్మీడియట్లీ ప్రైమరీగా మీరు ఇనిషియేట్ తీసుకోవాల్సింది ఈ అమ్మాయిని నల్గొండ ఇక్కడ ఒక ప్రైవేట్ చిన్న హాస్పిటల్ నుంచి హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పించి ఆ అమ్మాయిని ప్రాణాలను కాపాడాలి. లేకపోతే మాత్రం ఊరుకునేది లేదనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు శివాని ప్రాణానికి ఏమి హాని జరిగినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు
వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. బాగా వేధించేవాళ్ళు సార్. చదువుకుంటుందని కూడా లైట్లు బంద్ చేసేవాళ్ళు, కొట్టేవాళ్ళు, ప్లేట్లు పడేసేవాళ్ళు, లైట్లు బంద్ చేసి ఫ్యాన్లు వేసి ఏమని ఏది ఉన్నా కూడా చేసేవాళ్ళు సార్. చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. దాని చేతనే నా బిడ్డకు ఇట్లా చేసి ఆళ్ళ మీదనే ఉంది మొత్తం. ఉరి పెట్టి కూడా బయటికి దునికేటట్టు చేసిరు సార్.